అవేమీ తెలీదండి. అదైనా స్టడీ సర్టిఫికెట్ లో ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి. మరి ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదా ఇది? ఏమో తెలీదండి, కరెక్టో కాదో నాకు తెలీదు. స్టడీ సర్టిఫికెట్ లోదండి ఇది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే తల్లి. నాగమహాలక్ష్మి అండి నా పేరు. నాగమహాలక్ష్మి. ఆ, సరే అమ్మా. నువ్వు సాయంత్రం పుట్టావు తల్లి. సాయంత్రం పుట్టానండి. సాయంత్రం పుట్టావు. నీ జన్మజాతకము కరెక్ట్గా ఉంది, నువ్వు చెప్పిన డేట్ కరెక్టే. అర్థమైందా? అర్థమైందండి. అమ్మ అప్పుడు ఉదయం పుట్టానని చెప్పిందండి. లేదండి, అబద్ధం. సాయంత్రమే పుట్టావు నువ్వు. ఎందుకంటే నువ్వు చెప్పిన డేట్ ప్రకారము ఉదయం అయితే విశాఖ నక్షత్రం, సాయంత్రం అయితే అనురాధ నక్షత్రం. నాగమహాలక్ష్మి అంటే అనురాధ నక్షత్రమే. అవునండి. రాసి అండి అమ్మా? రాసి అండి వృశ్చిక రాశి. అర్థమైందా? అర్థమైంది. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? అదే పెళ్లి గురించి. ఏదైనా ఇంతకుముందు సంబంధాలు వచ్చి బ్రేక్ అయిపోవడం, చూసుకోవడం, అలా ఏదైనా గొడవలు ఏదైనా జరిగిందా? 2 సార్లు వచ్చారండి ఇద్దరు. మానేస్తారండి, బ్రేక్ అయిపోయింది. ఓకే. ఎందుకు ఇన్ని రోజులైనా పెళ్లి కుదరలేదు? ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు పెళ్లి చేసుకోవాలని? 4 సంవత్సరాలు అవుతుందండి. ఎంతమంది అమ్మగారికి మీ సంతానం? ఇద్దరండి. అక్క, నేనండి. అక్కకి అయిపోయింది, అమ్మాయిలు ఇద్దరండి. అక్కకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? అక్కకండి 15 అండి. 15 సంవత్సరాలు అయింది అక్కకి పెళ్ళయి? అవునండి, 2001లో అయిందండి. ఓకే. తర్వాత మీరెందుకు అంత లేటుగా మీరు ప్రయత్నిస్తున్నారు? ఏం చదువుకున్నావమ్మా నువ్వు? నేను 10th క్లాస్ చదివానండి. ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఇన్ని రోజులు? అంటే అమ్మగారు ఆరోగ్యం బాగాలేదండి, మొన్న ఆగస్టు 18 చచ్చిపోయారు. ఏమైంది తల్లి? నిదట్లోనే మీరు ఆగస్టు 18 చచ్చిపోయారు. స్వర్గస్థులయ్యారు అని చెప్పాలి. సరేనే. సరే తల్లి, బాధపడకు. ఇప్పుడు ఎవరు నిన్ను చూసుకుంటూ ఉంటారంతా? నాన్న. సరే, నాన్న ఏం పని చేస్తారమ్మా? కూలికి వెళ్తారండి. కూలికి వెళ్తాడా? నువ్వేం చేస్తూ ఉంటావు? ఇన్ని రోజులు అయితే అమ్మని చూసుకున్నావు, అందుకే కదా పెళ్ళికి ప్రయత్నించలేదు, అమ్మ ఆరోగ్యం సరిపోవాలని. అవునండి. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను అండి అదే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకుంటానండి. ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేస్తూ ఉంటావా? అవునండి. సరే తల్లి, ఇప్పుడు రీసెంట్గా ఏదైనా సంబంధం వచ్చిందా? రాలేదండి. ఓకే అమ్మా. పెళ్లి చేయడానికి అన్నీ రెడీ ఉన్నాయా? ఇంట్లో డబ్బులు అన్నీ రెడీ చేసుకున్నారా? లేవని చూస్తున్నారండి. సరే, అక్కయ్య పోతే పని బాగుందా పెళ్లి చేసుకొని? ఉందండి, బాగానే ఉందండి. సరే, అక్కయ్య ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటుందా మీకు? గురూజీ, కొండగట్టు నుంచి నిరూష కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి నిరూష గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. పేరు వెంకటేష్ మేడం, నక్షత్రం అవి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 23, 24. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మేడం, స్వామీజీ, నేను నా భర్త గురించి తెలుసుకోవాలనుకున్నాను. నీ భర్తకి ఎంత వయసు? సుమారు 24 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయితే తల్లి పెళ్ళయి? మొన్ననే అయింది స్వామి, ఫిబ్రవరి 25th అయింది. ఓకే. మీ భర్త మీకన్నా చిన్నవారా పెద్దవారా? ఇద్దరికి ఒక 3 నెలలు తేడా అంటూ ఉంటది స్వామి. మీరే 3 నెలలు పెద్దవారు అనుకుంటాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు మీ భర్తది. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు స్వామి. నువ్వేం చదువుకున్నావు తల్లి? నేను జనరల్ నర్సింగ్ చేశాను స్వామి. వెరీ గుడ్. నీ భర్త ఏం చదువుకున్నాడు? డిగ్రీ చేశారు స్వామి. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ దీంట్లో ఎలా ఉంది? సర్టిఫికేట్లో అంతా ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉంది? యావ ఇయర్ ఉంది? సర్టిఫికేట్ లో 94 ఉంది స్వామి, కానీ 92 అని చెప్పాడు. మీ సర్టిఫికేట్ లో ఏముంది? నా సర్టిఫికేట్ లో 93 ఉంది స్వామి. కానీ ఏదో పెళ్ళి అయిపోయింది చూడండి, ఇంకేం చేసే కావద్దు. కానీ ఆ జాతకం ప్రకారం మీరు
మేబీ 6 months 5 months పెద్దవారే తల్లి, ప్రాబ్లం లేదులేండి, మంచిది అలా చేసుకుంటే, మంచి ఐశ్వర్యంకి బాగా వస్తుందంట. నీ భర్త గురించి ఏం తెలుసుకోవాలి తల్లి? స్వామి మన భర్త ఎస్ఐకి కోచింగ్ తీసుకున్నాడు డిగ్రీ అయిపోయిన తర్వాత. మొన్న ఈవెంట్స్కి వెళ్ళాడు, కానీ ఈవెంట్స్కి వెళ్ళే టైంకే ప్రాక్టీస్ చేసేటప్పుడు కాలుకి దెబ్బ తగిలింది స్వామి. ఈవెంట్స్ లో రన్నింగ్ లో పోయాడు స్వామి, ఇక పాస్ అవ్వలేదు. అంటే ఫిజికల్ పాస్ అయ్యాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, సెలక్షన్ లో రన్నింగ్ లో పోయిందా? స్వామి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యాడు స్వామి, ఈవెంట్స్ కి వెళ్ళాడు. మొన్న జరిగింది స్వామి 5th రోజు. అయితే అందులో ఫెయిల్ అయ్యాడు. 800 meters ఉంది కదా స్వామి, అవునవును, అందులో ఫెయిల్ అయ్యాడు. అయితే మేము స్కూల్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకున్నాం స్వామి, కానీ అది ఇక ప్రైవేట్ స్కూల్స్ మూసేస్తున్నారని అది ఆగిపోయింది స్వామి. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నాం, మరి ఎట్లుంటది స్వామి, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటది? నీ భర్తని ఎస్ఐ చేయలేవా అయితే నువ్వు? స్వామి ఇప్పుడు అయిపోయింది కదా స్వామి, టైము అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ కాల్ ఫర్ అవుతుంది కదా? అవుతుంది స్వామి, కానీ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి కదా స్వామి. సరే తల్లి, ఈసారి ప్రయత్నించమని చెప్పండి, అవుతుంది. సరే స్వామి. చూద్దాం మీ భర్త జాతకం. బాగుంది తల్లి, పంచమ స్థానం గురువు వచ్చింది, ఖచ్చితంగా మీ భర్త మంచి ఎస్ఐ అవుతాడు, ప్రాబ్లం లేదు. వెంకటేష్ స్వామి పేరు. ఏదైనా కానీ మీ భర్త ఎస్ఐ అవుతారు, పోలీసు ఉద్యోగం వస్తుంది. ఈ కానిస్టేబుల్ కూడా అప్లై చేశారు స్వామి, ఈవెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు ఈవెంట్స్. సరే అమ్మా, నీ భర్త పోలీస్ ఆఫీసర్ అవుతాడు తల్లి, అంతే. సరే స్వామి. నెక్స్ట్ మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు మెడికల్స్ షాప్ పెట్టడానికి ఎడ్యుకేషన్ ఏమైంది మీది? నాది జనరల్ నర్సింగ్ స్వామి, కానీ మా బ్రదర్ కి సర్టిఫికేట్ ఉంది స్వామి, ఆ సర్టిఫికేట్ తోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఏం వర్క్ లేదని. సరే తల్లి, ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తలేదా? లేదు స్వామి, ఖాళీగానే ఉన్నాం ఇప్పుడు. ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన, జనరల్ నర్సింగ్ అయింది, ఎక్కడైనా దొరికేది కదా? మెడికల్ షాప్ ఇద్దరం చూసుకుందాం అనుకుంటున్నాం స్వామి. ఆ డ్యూటీ వచ్చినప్పుడు అప్పుడు జాబ్ ఇద్దరం చేద్దామని అనుకుంటున్నాం స్వామి. అంటే మీరు కూడా పోలీస్ అయిపోదాము అని? లేదు స్వామి, నేను జనరల్ నర్సింగ్ చేశాను కదా, దీనికి అప్లై చేస్తాను జాబ్ కి. ఇవన్నీ మానేసి మీ భర్తని ఏదైనా ఉద్యోగం చేసుకోమని అంతవరకు ఫస్ట్ డిప్లొమా కోర్సు B.Pharmacy చేరుకోండి. సరే స్వామి. సరేనా? అది చేసి 1 year 2 years ఎడ్యుకేషన్ చేస్తే నీకే సర్టిఫికేట్ వస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నీ పేర్లో నువ్వు అప్పుడు ఏమైనా చేసుకో. వేరే వాళ్ళు దేవుడిదో తెచ్చి నువ్వు పెట్టుకొని ఇలా ఆఖరికి వాళ్ళదేదో ప్రాబ్లం వచ్చి తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది, మీకు తెలుసో తెలీదో, మీరు ఫస్ట్ నా ప్రిఫరెన్స్, నువ్వు ఎడ్యుకేషన్కి వెళ్ళు, నీ భర్తని ఏదైనా ఉద్యోగం చేసుకోమను. అతనికైతే ప్రభుత్వ ఉద్యోగం రానే వస్తుంది, అది ట్రై చేయండి. లేదు అంటే ఇప్పుడు ఎలాగో నర్సింగ్ కోర్సెస్ చేశారు, దాని ప్రకారం ఏదైనా ఉద్యోగం మీరు ట్రై చేయండి, మీకు ఉద్యోగం వస్తుంది. అంతకుమించి ఈ వ్యాపారం అయితే వద్దు తల్లి, అది మీకు అచ్చరాదు కూడా, వెళ్తే కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ గురుగారు చెప్పి నిజమే మేము తప్పు చేశామని అప్పుడు నన్ను తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరగకముందే ఇప్పుడే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, మీకు శుభం జరుగుతుంది. మీ భర్త పేరులో ఈసారి ఎలాంటి ఆపత్తులు రాకూడదు అని సంకల్పం చేసుకొని ప్రతి గురువారం రోజు 16 మట్టి ప్రమిదలు తీసుకొని ఒక కంచంలో లేదా ఒక అరటాకు, ఈ అరటాకులో బియ్యం వేసేసి దానిపైన 16 మట్టి ప్రమిదలు పెట్టేసి అందులో నూనె కానీ లేదా నెయ్యి కానీ మన శక్తి వెలిగించాలి, ఇంట్లోనే వెలిగించేసి దానికి 16 ప్రదక్షిణలు వేసి దాని ముందు కూర్చొని గురుపాదుక స్తోత్రాన్ని పఠించాలి. ఇలా 16 గురువారాలు చేసి ఆ 16 గురువారాల్లోనూ కింద బియ్యం, కింద మట్టి ప్రమిదల కింద బియ్యం ఉంటాయి చూడండి, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేయాలి. ఆ నీళ్ళల్లో ఉన్న చేపలు అవి ఇవి ఆహారంగా తింటూ ఉంటాయి. అలా 16 వారాలు చక్కగా చేస్తే ఈసారి మీ భర్తకు తప్పకుండా ఉద్యోగం వచ్చేస్తుంది తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. నిరూష గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ స్త్రీల శిరోజాల్లో అమృతం ఉందని వివరిస్తూ ఉన్నారు. శిరోజాలు చూసారా, ఎంత గొప్ప మాట, నాకు తెలీదు.